ఆకాశంలో వాయువేగంతో దూసుకెళ్తున్న హనుమంతుడు అతని స్వర్ణగద ప్రకాశిస్తూ అశోక కోటను దాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. కింది భూభాగంలో భారీ కోట దెబ్బతినలేని గోడలతో నిండుగా ఉంది. భయంకరమైన రాక్షస సైనికులు సంరక్షణగా ఉన్నారు. మేఘాలు ఉరుముతున్నాయి. యుద్ధ వాతావరణం భయానకంగా ఉంది. హనుమంతుడి ముఖంలో ధైర్యం మరియు ప్రతిజ్ఞ వ్యక్తమవుతున్నాయి. అశోకవనం కోట లోపల హనుమంతుడు మరియు రాక్షస అధిపతి మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతోంది. హనుమంతుడు స్వర్ణగదాను ఉచుకోతలా వీచిపోతున్నాడు. మహోదర మాయా శక్తితో అగ్నిశస్త్రాలను ప్రయోగిస్తున్నాడు. ఆ ప్రాంతం ధ్వంసమవుతోంది. మంత్రశక్తి కలిగిన ప్రహారాలు గోడలను పెరుసుగా చేయిస్తున్నాయి. భీకరమైన దృశ్యం. హనుమంతుడి ప్రతిఘటన మరియు మహోదరుడి కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. హనుమంతుడు తన శక్తివంతమైన గదాతో అశోక కోట యొక్క భారీ ఇనుప గేట్లను ధ్వంసం చేస్తున్నాడు. అతనికి ఎదురుగా రాక్షస సైనికులు ఆయుధాలతో దూసుకొస్తున్నారు. ప్రదేశమంతా అస్తవ్యస్తంగా ఉంది. బాణాలు ఎగురుతున్నాయి. కప్పిన పొగ, మాయాజల మంత్రాల వల్ల పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి. హనుమంతుడి శరీరం దివ్యశక్తితో మెరుస్తోంది. అతని ఉగ్రరూపం రాక్షసులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. హనుమంతుడు మహోదరుని ఓడించి గర్వంగా నిలుచున్నాడు. అశోక కోటమంటల్లో కాలిపోతోంది. రాక్షస సైనికులు భయంతో పారిపోతున్నారు. ధ్వంసమైన గోడలు కూలిపోతున్నాయి. ఆకాశంలో రాముని కీర్తి ప్రతిధ్వనిస్తుంది. ధర్మం విజయవంతమైంది. హనుమంతుడు శాంతంగా భక్తితో రాముని వైపు